నమస్కారం టీవీ5 8 PM న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కూటమి రెండేళ్ల పాలన విజయాలు ప్రజలకు వివరించేందుకు కూటమి నేతలు కార్యాచరణ రూపొందించారు. 3 ప్రాంతాల్లో సభలు పెట్టి ప్రజల్లో కూటమి పాలన విజయాల గురించి చెప్పాలని నిర్ణయించారు. తిరుపతిలో సంక్షేమంపై ప్రజలకు వివరిస్తామని బీజేపీ రాష్ట్ర చీఫ్ మాధవ్ అన్నారు. మోదీ 12 ఏళ్ల పాలన సందర్భంగా ఈ నెల 12న అమరావతిలో 12 ఏళ్ల నమ్మకం పేరుతో సభ నిర్వహిస్తామని తెలిపారు. ఈ నెల 15న విశాఖ డబుల్ ఇంజిన్ సర్కార్ అభివృద్ధిని ప్రజలకు వివరిస్తామని చెప్పారు. మరోవైపు టీడీపీ జనసేనకు రాజ్యసభ ఉంటే బీజేపీకి ఉన్నట్లేనని మాధవ్ తెలిపారు. రాజ్యసభ అభ్యర్థుల పేర్లను వెల్లడించింది బీజేపీ. 11 మంది అభ్యర్థులతో జాబితాను విడుదల చేసింది. బీజేపీ సీనియర్ నేత తరుణ్ చుక్కు రాజ్యసభ సీటును కేటాయించింది. మధ్యప్రదేశ్ నుంచి తరుణ్ చుక్కు అవకాశం కల్పించారు. ప్రస్తుతం అగ్రిగోల్డ్ డిపాజిటర్ల కేసుల పరిష్కారానికి 21 పోస్టుల మంజూరుకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీ రిజర్వాయర్ల కేజ్ ఏపీ మంత్రి నారా లోకేష్ రష్యా పర్యటనలో బిజీగా ఉన్నారు. 3వ రోజు పలు దిగ్గజ కంపెనీలతో సమావేశమై ఏపీ ప్రతిపాదనలను వివరించారు. రష్యా పర్యటనలో భాగంగా సిస్మా సంస్థ ప్రెసిడెంట్ తాదిర్ సిద్ దేవ్కోతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. బులెటిన్లో ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. ఉమ్మడి పాలమూరు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం వేగవంతం చేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. పర్యటనలో భాగంగా తెలంగాణలో భూముల ధరలపై మంత్రి పొంగులేటి ప్రకటన చేశారు. రేపటి నుంచి భూముల మార్కెట్ విలువలు పెరుగుతాయన్నారు. భూముల మార్కెట్ విలువ 50 నుంచి 100% పెంచినట్లు వెల్లడించారు. దీంతో తెలంగాణలో ప్రజావంచక పాలన నడుస్తోందంటూ రేవంత్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు. జూన్ 2న ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తే చివరికి నిరాశ మిగిలిందన్నారు. 2.5 ఏళ్లలో పీఆర్సీపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటన చేయలేదని తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. టీటీడీ ఎస్టీ ప్రాణదాన ఈత సరదా 4 ప్రాణాలను తీసింది. ఈతకెళ్లిన 4 విద్యార్థులు నీటి కుంటలో గల్లంతయ్యారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా చెరువు కొమ్ముపాలెంలో చోటు చేసుకుంది. సమ్మర్ హాలిడేస్ కావడంతో గ్రామానికి చెందిన 4 విద్యార్థులు మోదీ చరిత్రను సృష్టించబోతున్నారు. అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగిన ప్రధానిగా రికార్డ్ సొంతం చేసుకోబోతున్నారు. ఈ నెల 10వ తేదీతో ప్రధానిగా ఆయన 4 టీమిండియా టీ20 జట్టుకు కొత్త సారథి వస్తున్నారా? సూర్యకుమార్ యాదవ్ కు బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఉద్వాసన పలుకుతోందా? ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి.